రఘురామకృష్ణరాజు గారికి అసలు సీటు కన్ఫర్మ్ అయిందా లేదా? సీట్ ఇస్తారన్నారా లేదా? నిజంగా ఉండి నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారా లేదా? అయితే అఫీషియల్‌గా అయితే కన్ఫర్మ్ అయితే కాలేదు ఇంతవరకు. కాకపోతే ఆ సీటు తనకొస్తుంది అనే ధీమాతో ఆయన నియోజకవర్గంలో ఎంటర్ అయ్యారు. నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కాకపోతే అక్కడ ఇప్పటికే ఉన్న మంతెన రామరాజు అంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్‌గా ప్రకటించిన అభ్యర్థి. వాళ్ళ వర్గీయులు కూడా టెన్షన్ పడుతున్నారు. జిల్లా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సీతామహాలక్ష్మి భీమవరంలో ఉంటారు. ఆమె ఇంటిని చుట్టుముట్టారు. తాజాగా నిరసన వ్యక్తం చేశారు. దీని మీద క్లారిటీ ఇవ్వాలి. మంతెన రామరాజునే కంటిన్యూ చెయ్యాలి అనేది. అయితే ఇక్కడ మంతెన రామరాజును తీసేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటన రాలేదు. ఇప్పటికే అక్కడ మరొక రాజు కలవపూడి శివ ఎవరైతే ఉన్నారో శివరామకృష్ణరాజు ఆయన కూడా బరిలోకి దిగుతున్నారు. శివరామరాజు ఆయన కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని ఎప్పుడో చెప్పారు. ఒకవేళ మంతెన రామరాజుకి కూడా సీటు క్యాన్సిల్ చేస్తే ఆయన కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క ఉండి నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఒకవేళ రఘురామకృష్ణరాజు గారికి సీటు కేటాయిస్తే ఇద్దరు ఇండిపెండెంట్లు రంగంలోకి దిగుతారు. అది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి రెబెల్స్ అన్నమాట వాళ్ళు. ఇంకా రఘురామకృష్ణరాజు గారికి ఎన్ని ఓట్లు రావాలి? ఆయన ఎలా గెలవాలి? ఇప్పుడు ఇదే చర్చ. కాకపోతే అఫీషియల్‌గా మాత్రం రఘురామకృష్ణరాజు గారికి ఉండి సీట్ అయితే ఈ నిమిషం వరకు తెలుగుదేశం పార్టీ ప్రకటించలేదు. అంటే మంతెన రామరాజే ఉన్నారు తప్ప ఖచ్చితంగా ఆ సీటు తీసేసాము రఘురామకృష్ణరాజు గారికి ఇస్తున్నాము అనైతే అఫీషియల్‌గా చెప్పలేదు. కాకపోతే జరుగుతున్న ప్రచారం అక్కడ ఏం జరుగుద్ది? అభ్యర్థుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందో అనేది మాత్రం టీడీపీ పెద్దలు చోద్యం చూస్తున్నారు. చూసి ఫైనల్‌గా ఏమన్నా మారుస్తారో లేదంటే కంటిన్యూ చేస్తారో తెలీదు గానీ, ఒక గందరగోళ పరిస్థితికి కారణం అక్కడ గందరగోళ పరిస్థితి సృష్టించడానికి కారణం టీడీపీ అనేది అర్థమవుతుంది. మరి ఎందుకు ఆ షో చేస్తున్నారో తెలియాలి.